హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమి కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. ఈరోజు మన ఇంట్లో కొత్తిమీర ఎక్కువ తీసుకొచ్చుకుంటాం, దాంట్లో కొంచెమే పడతాం, మిగతాది పాడైపోతూ ఉంటుంది. దానివల్ల మనకి చాలా బాధేస్తుంది. కానీ మన ఇంట్లోనే హోమ్ మేడ్గా ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్టు కొత్తిమీర పౌడర్ని రెడీ చేయబోతున్నాం. చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్. ఎక్కువ కాలం వస్తుంది. మనకి ప్రతిసారి కొత్తిమీరే కావాలి అని పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కొత్తిమీర పౌడర్ని రెడీ చేసి పెట్టుకుంటే మన వంటల్లోకి చాలా చాలా సింపుల్గా అండ్ యూస్ఫుల్గా టేస్టీగా ఈ కొత్తిమీర పౌడర్ మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుంది. మరి అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అందుకు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని షాప్ నుంచి తీసుకొచ్చుకోండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు తక్కువ కాస్ట్గా దొరుకుతుందండి. ఇప్పుడే తెచ్చేసుకొని పౌడర్ వేసి చేసి ప్రిపేర్ చేసి ఇంట్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు వాటర్లో వేసి, అంటే ఈ కొత్తిమీరలో ఉండే పసుపు కలర్లో ఆకులు ఉంటాయి కదండి, వాటిని వేరు చేసి పచ్చగా ఉన్న లీవ్స్ మాత్రమే తీసుకొని వాటిని వాటర్లో వేసి ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చూసారు కదా ఇక్కడ వాటర్ ఎంత డస్ట్ వచ్చిందో. సో ఇంత డస్ట్ వస్తుంది కాబట్టి ఒక 2-3 సార్లు కంపల్సరీగా ఈ కొత్తిమీర కాడని కడుక్కోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు సిజర్ యూజ్ చేస్తే త్వరగా మీకు కటింగ్ ప్రిపేర్ అయిపోతుంది. అలా కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి కడుక్కొని ఒక పొడి క్లాత్ మీద, ఇది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పరుచుకోండి. చక్కగా ఫ్యాన్ గాలి కింద వీటిని తడి ఆరేంత వరకు కూడా ఆరనివ్వాలండి. పూర్తిగా తడి అంతా ఆరిపోవాలి, పొడి పొడిగా అవ్వాలన్నమాట. చూసారా వీడియోలో చూపిస్తున్నాను కదా. సో తడంతా క్లాత్ పీల్ చేసుకొని పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర లీవ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోండి. కాడలతో సహా మీరు వీటిని పౌడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొత్తిమీర లీవ్స్ని మనం తడి ఆరిన తర్వాత ఎండలో పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఎండలో పెట్టాను. ఇక్కడ నేను 2 days ఎండలో పెట్టాల్సి వచ్చింది. సో మీకున్న టెంపరేచర్ని బట్టి మీరు 1 or 2 days దీన్ని ఎండలో పెట్టుకోవాల్సి వస్తుంది. సో నేనైతే 2 days ఎండలో పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత చక్కగా ఎండిపోయిందో. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఎండిపోయిన ఈ కొత్తిమీర లీవ్స్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇంతే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఈ బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒక 4-5 లవంగాలను కూడా యాడ్ చేసుకోండి. మిక్సీ మూత పెట్టి ఒకసారి 2-3 పల్స్ని ఇవ్వండి. చూసారా చక్కగా పౌడర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు పార్టికల్గా కనిపిస్తుందంతా కూడా బిర్యానీ ఆకు అనమాట. అదేంటంటే కంప్లీట్గా బ్లెండ్ అవ్వలేదు. సో నేను కావాలనే అలా ఉంచాను. ఎందుకంటే మనం ఏ కర్రీలో వేసినా కొంచెం ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ రావాలని చెప్పి నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే ఇంకా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవచ్చు. సో అంతే అండి, చాలా చాలా సింపుల్గా ఇంట్లోనే హోమ్ మేడ్ కొత్తిమీర పౌడర్ రెడీ అయిపోయింది. సో మీరు పెద్దగా షాప్స్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ అయినా వెజ్ కర్రీస్లో అయినా కొత్తిమీర పడాల్సిందే కదా. సో అలాంటి కొత్తిమీర పౌడర్ ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే మీ కుకింగ్ ఇంకా ఈజీ అయిపోతుంది కదా. సో తప్పకుండా ఈ ప్రాసెస్ని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎండలు బాగా మండిపోతున్నాయి. త్వరగా ఈ కొత్తిమీర పౌడర్ రెడీ చేసేసుకోండి. మళ్ళీ వర్షాకాలం వస్తే ఇది చేయలేం. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియచేయండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.